ఆయన బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతిద్దాం కదా. మన కుటుంబాల్లో సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడని జ్ఞాపకం చేసుకుందాం. రండి మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చదువుకుందాం. ప్రతి మంగళవారం బైబిల్ క్లాస్లో అపోస్తుల కార్యాల గ్రంథాల గురించి చెప్పబడుతుంది. ఆ ఇష్టం ఉన్న వాళ్ళు కదా చాలామంది వస్తూ ఉన్నారు, అందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు, దేవుని వాక్యం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మంగళవారం రండి. అపోస్తుల కార్యాల గ్రంథాలు చెప్పబడుతున్నాయి కాబట్టి నేర్చుకొని దేవుని వాక్యాన్ని విని మేలు ఆశీర్వాదం పొందుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం మొదటి 8 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చదువుతూ ఇందులోని వాక్య సత్యాలను ఈ ఉదయకాలం వేళ మనం నేర్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించుతుంది. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారికి కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చెను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలు రాజ్యమునకు మరలా అనుగ్రహించదవా ఆయన అడుగుగా, ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటిను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని చెప్పాను. యవనస్తులకు ఏంటంటే ఈరోజు మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఈ 1వ అధ్యాయం 8వ వచనాన్ని నేర్చుకొని మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టండి కదా. ఈ వాక్యం చాలా మంచిది. మళ్ళీ అందరం కలిసి 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం అందరం కలిసి గట్టిగా చదువుకుందాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందరిను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. ఈ అపోస్తుల కార్యం 1వ అధ్యాయం అపోస్తుల కార్యము ప్రారంభించబడడానికి ఏ గ్రంథాన్ని మనం చదివినా ఆ గ్రంథము ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, గ్రంథంలో ఏముంది అని మనకు అర్థమైతే వాక్యం అర్థమవుతుంది. వరుసగా చదువుకుంటూ గ్రంథంలో ఏముంది అని చదువుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. మీలో ఎవరైనా దేవుని వాక్యాన్ని గ్రంథాన్ని అనుదినంగా చదువుతున్నప్పుడు ఒకటి గుర్తు పెట్టుకుందాం, ఆ వాక్యం ఆ అపోస్తుల కార్యాల్లో ఏముంది అని. మనం అపోస్తుల కార్యం ముందు చదివేటప్పుడు దాని ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అది మనకు అర్థమైతే ఈ చదువుకున్న వాక్యం మనకు అర్థమవుతుంది, లేకపోతే అది ఎప్పటికీ మనకు అర్థం కాదు. రైట్, మనకందరికీ తెలిసిందే అపోస్తుల కార్యాలు రాసింది ఎవరమ్మా? లూకా. లూకా ఎవరు? వైద్యుడు, అంతేనా? వైద్యుడేనా? ఇంకా ఏం రాజన్న చెప్పాలా? నేను ఇప్పుడు రాజన్ననే అడుగుతాను, ఎక్కువ క్వశ్చన్లు ఈరోజు దొరికినాడు కాబట్టి. లూకా వైద్యుడు, ఇంకా అపోస్తలుడు, యేసు ప్రభు శిష్యుడు. ఆ పదం చెప్పాలి లేదా? లూకా ఎవరు? యేసు ప్రభు శిష్యుడా కాదా? ఏం డౌట్ ఉందా మీకేమన్నా? ఏం లేదు కదా. యేసు ప్రభు శిష్యుడు. అపోస్తలులు అంటే యేసు ప్రభువును వెంబడించేవారు, యేసు ప్రభువును నడిచిన బాటలో నడిచేవారు అపోస్తలులు. అపోస్తలులని పిలువబడిన వారు 12 మందే. ఆ పేర్లు ఎవరు? యేసు ప్రభు శిష్యులు. యేసు ప్రభువులు శిష్యులు, వారు మధ్య జరిగిన కార్యాలే ఈ అపోస్తుల కార్యాలు. ఎప్పుడు దేవుడు వారికి శక్తిని బలాన్ని ఇచ్చాడు అంటే అపోస్తుల కార్యముల కంటే ముందు ఏ గ్రంథాలు ఉన్నాయి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త,
యోహాను సువార్తలు ఉన్నాయి. ఈ సువార్తల్లో అందులో కూడా ఈ గ్రంథకర్త ఉన్నాడు. ఎవరు? లూకా. అంటే లూకా ఎన్ని గ్రంథాలు రాశాడు? ఇప్పుడు 2 గ్రంథాలు రాశాడు. లూకా సువార్త రాసిన లూకానే ఏ గ్రంథం రాశాడు? అపోస్తుల కార్యాన్ని రాశాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పుడు ఈ వాక్యం అర్థమైంది. రాసిన వ్యక్తి యేసు ప్రభు శిష్యుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు శిష్యుల యొక్క ప్రత్యేకత మనకు అర్థం కావాలి. ముఖ్యంగా చాలా పాలు యేసు ప్రభు శిష్యులు అంటేనే మనకేం గుర్తురావు, అంతే. యేసు ప్రభు శిష్యులు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వెంట నడిచినవారు. యేసు ప్రభు ఎక్కడ వెళ్తే అక్కడ ఉన్నారు. వారి వెంట తిరిగినారు. ఆయన వెంట తిరిగి ఏమి రాసినారు? గ్రంథాలు రాశారు. 4 గ్రంథాలు రాశారు. ఈ అపోస్తల కార్యాన్ని కూడా రాశారు. అంటే యేసు ప్రభు శిష్యులు 5 గ్రంథాలు రాశారు. రాయించిన వాడు పరిశుద్ధాత్మ. అయితే దాన్ని ఆలోచన చేసి రాసిన వారు వీళ్ళు. అయితే రాసిన వారు ఊరికే రాయలేదు. అది మనకు అర్థం కావాలి. అంటే వీళ్ళు చూసినవి రాసినారా, చూడనివి రాసినారా? చూసినవి రాసినారా, చూడనివి రాసినారా? యేసు ప్రభు అంబడి తిరిగినారు కదా. ఎన్ని సంవత్సరాలు తిరిగినారు యేసు ప్రభు అంబడి? 33.5 సంవత్సరాలు తిరిగినారు కదా. అవునా కాదా? 33.5 సంవత్సరాలు తిరిగినారు. కరెక్టా రాంగా? తెలియదు. ఏం మాట చెప్పండి. డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు కదా. కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అందరూ ఉన్నారు ఇక్కడ. ఏంటి, ఎన్ని సంవత్సరాలమ్మా యేసు ప్రభు అంటే తిరిగింది? 3.5 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు క్వశ్చన్ వేస్తాను, ఎందుకు అలా గుర్తుంటాయి అన్నమాట. క్వశ్చన్ అయిపోతే గుర్తుండదు. సో యేసు ప్రభు వెంట, యేసు ప్రభు జీవించిన కాలం 33.5 సంవత్సరాలు. కానీ శిష్యులు ఆయన వెంట తిరిగిన సంవత్సరాలు 3.5 సంవత్సరాలు. చివరి 3.5 సంవత్సరాలు. చివరి 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నారు. కొంతమంది ఫుల్ టైం ఉన్నారు, కొంతమంది పార్ట్ టైం కూడా ఉన్నారు. అయితే యేసు ప్రభు వెంట బాగా తిరిగిన వారిలో యోహాను, పేతురు మనకు ఎక్కువగా కనబడతారు. యాకోబు కానీ, పేతురు కానీ, యోహాను కానీ ఎక్కువగా ఆయన వెంట ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళిన వారిలో ఉన్నారు. వీళ్ళందరూ యేసు ప్రభు వెంట 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఆయన చేసిన కార్యాలు చూశారు. ఏం కార్యాలు చూశారు? ఆయన చేసిన అద్భుత కార్యాలు ప్రాముఖ్యంగా చూశారు వీళ్ళు. దేవుని వెంట ఉంటూ దేవుడు చేసిన అద్భుత కార్యాలు ప్రత్యక్షంగా చూసిన వారు. ఎంత గొప్ప ధన్యత చెప్పండి. మనకు లేదు అది, ఆ ఛాన్స్ మనకు లేదు. మనకుంది లేదు కదా. మనం ఎప్పుడు పుట్టినాం? మనం 2000 సంవత్సరాల తర్వాత, 2024 సంవత్సరం తర్వాత పుట్టినాం. 2024 సంవత్సరాలకు పూర్వము యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఈ శిష్యులు ఆయన వెంట నడిచారు. నడిచిన వారిలో ఒక వ్యక్తి ఎవరు? లూకా. లూకా చాలా వివరంగా, మీరు సువార్తలు గమనిస్తే చాలా వివరంగా, అర్థవంతంగా దేవుని గురించి చాలా వివరించి రాసినవాడు. యేసు ప్రభు పుట్టుకను గురించి రాశాడు. యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి రాశాడు. యేసు ప్రభును తిరిగా లేచినప్పుడు కూడా విషయాలు రాశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుని గురించి మాట్లాడేటప్పుడు మనం 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటి? మళ్ళీ చెప్పండి. యేసు ప్రభు పుట్టుక. రెండవది ఏంది? యేసు ప్రభు యొక్క శిలువ కార్యం. యేసు ప్రభు యొక్క మరణము. నాలుగవదేంటి? యేసు ప్రభు తిరిగా లేచాడు. మళ్ళీ చెప్పండి అందరు, ఇది రావాలి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి 4 మాటలు రావాలి. ఈ 4 మాటలే లోకానికి చెప్పాలి. మళ్ళీ చెప్పండి, అందరు చెప్పండి. యేసు ప్రభు చెప్పండి అమ్మా. నాకెళ్ళి చూస్తారు, ఏందబ్బా మీరు చెప్పమంటే నన్ను చెప్పమంటున్నాడని. యేసు ప్రభు పుట్టుక, నోరిప్పండి. రెండవది యేసు ప్రభు మరణము, యేసు ప్రభు యొక్క సమాధి కార్యక్రమము. నాలుగవది ఏంటి? యేసు ప్రభు యొక్క తిరగలేచే విధానం. ఈ 4 క్రైస్తవులమైన మనము మన మనసులో పెట్టుకోవాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి లేకపోతే ప్రపంచమే లేదు.
అవి జరగకపోతే ప్రపంచంలో ఈనాడు మనం ఇలా కూర్చొని ఆరాధన చేసే వాళ్ళమే కాదు. యేసు ప్రభు ఈ లోకానికి రాకపోయినా, యేసు ప్రభు వచ్చి కల్వరిశిలలో మరణించకపోయినా, యేసు ప్రభు సమాధి చేయబడకపోయినా, యేసు ప్రభు సమాధి చేయబడి తిరగలేకపోతే, ఈ 4 జరగకపోతే సంఘమే లేదు. ఈ 4 జరిగాయి కాబట్టే మనం ఇక్కడ కూర్చొని ఏం చేశాం? వాటిని జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేశాం. ఈ 4 సూత్రాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన మనస్సులో. వాటిని తలపోస్తూ ఆరాధన చేస్తూ ఉండాల్సిందే. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా 2024 సంవత్సరంలో ఈ శతాబ్దంలో ఉన్న మనం, ఈ శతాబ్దంలో బ్రతికిన మనం ఎక్కువగా ఆలోచన చేయాల్సిన ఒక పదం ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచాడు. ఏ పదాన్ని గురించి ఎక్కువ ఆలోచన చేయాలి? ఏ పదం ఉండాలమ్మా మన మనసులో? చెప్పండి. యేసు ప్రభు తిరిగి లేచాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది యేసు ప్రభు సిలువ వేసినాడని ఏడుస్తారు, యేసు ప్రభు సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తారు. అయిపోయినాయి, అవి జరిగిపోయినాయి. ఇప్పుడు దేని గురించి మనం గుర్తుపెట్టుకోవాలా? దేని గురించి గుర్తుపెట్టుకోవాలా? యేసు ప్రభు తిరుగా లేచాడు. నిన్న మేరమ్మ గారి జేజమ్మ కదమ్మా, జేజమ్మనైనా కరెక్టేనా నేను చెప్తుంది? మేరెక్క లేదు, వెళ్ళిపోయింది అప్పుడే. మేరెక్క గారి జేజమ్మ గారు చనిపోయినారు, దేవుణ్ణి నమ్ముకున్నారు. ఎక్కడుంటారు ఇప్పుడు ఆమె? గట్టిగా చెప్పండి అమ్మా, నమ్ముతున్నారా లేదా? ఇంకా ఆమె గురించి చెప్పకపోతే మన గురించి కూడా ఇదే రేపు జరిగేది. చెప్పండి అందరూ. ఇప్పుడు ఆమె ఎక్కడుంటుంది? చనిపోయినా మన దేవుణ్ణి నమ్ముకొని చనిపోయిన వారందరూ ఎక్కడుంటారు? అయ్యో, నా వాక్యమే పోయింది. ఇంక ఏముంది ఇంకా వాక్యం? అదే వాక్యం ఈరోజు. చనిపోయి తిరిగా లేచిన వారందరూ ఎక్కడుంటారు? చనిపోయిన వారు ఎక్కడుంటారు? చెప్పండి, ఎక్కడుంటారు? దేవుని దగ్గర ఉంటారు కదా. అక్కగారి డాడీ గారు కూడా చనిపోయారు మొన్న. ఇప్పుడు ఎక్కడుంటారు ఆయన? చెప్పండి. దేవుని దగ్గర ఉంటే సంతోషమా, మన దగ్గర ఉంటే సంతోషమా? చెప్పాలా? అక్క చెప్పట్లేదు, అక్క కిందనే కూర్చుంది. మీ డాడీ చనిపోయినాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. సంతోషమా, బాధనా? ఇంకా పలకరు, ఇంకా అస్సలు పలకరు. చచ్చిపోతే ఏడన్నా నువ్వు తండ్రికి చెప్తావు. చనిపోతినా బ్రతికినా చనిపోయినా విశ్వాసి ఆనందంగానే ఉంటాడు. ఎందుకు? మన యేసయ్య ఏమయ్యాడు? బాబు చెప్పండి, మన యేసయ్య ఏమయ్యాడు? తిరిగా లేచాడు. మళ్ళీ చెప్పండి, మన యేసయ్య ఏమయ్యాడు? తిరిగా లేచాడు. ఆయన తిరిగా లేచాడు కాబట్టి చనిపోయిన మనము కూడా ఎక్కడుంటాం? మరణాన్ని జయించి తిరుగా లేస్తాం. మీరు చెప్పండి, మరణాన్ని జయించే శక్తి మనకి ఏ మూలన్నా ఉందా? ఏ కోశానన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా? రోగం వస్తేనే, ఇప్పుడు నేను బుధవారం పడిపోతే లేయడానికి ఆదివారం పట్టింది. చిన్న బైక్కి కింద పడితే లేచి రావడానికి ఎన్ని రోజులు పట్టింది? 4 రోజులు పట్టింది. నేను తిరుగా లేస్తాను సమాధిలో నుంచి. సమాధిలో నుంచి తిరుగా లేపేవాడు, మనం పడిపోయినా లేపేవాడు. మనం పడిపోయినా లేపేవాడు ఎవరు? దేవుడే ఈ లోకంలో. రేపు చనిపోయినా కూడా లేపేవాడు ఎవరు? దేవుడు. ఎందుకు? మన యేసయ్య ఏమయ్యాడు? చెప్పండి, మన యేసయ్య ఏమయ్యాడు? తిరగలేచాడు. ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఈ మాట? ఆ ధైర్యాన్ని ఇచ్చింది కాబట్టి నేను కూడా నిలిచి మాట్లాడుతున్నాను. నేను కూడా కాలేజీలో లెక్చర్ కాబట్టి రేపు సోమవారం నుంచి చెప్పాల్సిందే. చెప్పకపోతే జీతాలు ఇయ్యరు, అంతే కదా. చచ్చినట్టు లేచిపోయి చెప్పాల్సిందే. మనల్ని తిరిగా లేపేవాడు దేవుడు ఈ లోకంలో. మనం పడిపోయిన ప్రతిసారి మనల్ని లేపేవాడెవరు? బాబు, ఎవరు లేపేది? ఈ పదం చెప్పాడు ఒక యాకోబు చెప్పాడు, దేవా నేను పడిపోయిన ప్రతిసారి నన్నేం చేస్తున్నావు? నువ్వు లేపుతున్నావు. ఎంత ధైర్యమైన మాటలు బైబిల్లో ఉన్నాయో ఇవి తెలియక భయపడుతూ ఉంటాం. మనం పడిపోయినా మనం లేపేవాడు దేవుడే. చంద్రశేఖర్ అన్నాళ్ళు కూడా దాదాపుగా 3 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు కదా. ఆయన లేపాడా లేదా? చెప్పండి. ఒక దినం వస్తుంది, ఆయన ఏం చేస్తాడు? లేపుతాడు. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో అడుగులు వేస్తే
మన పాదాలు తొట్టిల్లకుండా కాపాడేవాడు ఆయనే, మనల్ని లేచి కూర్చుండబెట్టేవాడు ఆయనే, మనల్ని చక్క చేసేవాడు కూడా ఆయనే. అన్నీ ఆయనే చేసేవాడే. నిన్ను చక్క చేసేవాడు ఆయనే, నిన్ను లేపేవాడు ఆయనే, నిన్ను కూర్చుండబెట్టేవాడు ఆయనే. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకు? మన యేసయ్య చనిపోయి సమాధి చేయబడి ఏమయ్యాడు? తిరిగా లేచాడు. ఆయనను నమ్మిన మనము కూడా ఈ లోకంలో ఇలాగే చనిపోతే తిరుగా లేస్తాము. తిరుగా లేచి ఎక్కడ కూర్చుంటాం? మళ్ళీ మన ఇంటికి రాం. ఏం బాగుంది మన ఇల్లు, కష్టాలు పడిపోతుంది కదా, ఎక్కడికి వెళ్తున్నాం మనం? మళ్ళీ మన ఇంటికి పోవాలని ఉందా? ఏమ్మా యేసు ప్రభు తిరిగా లేపినాడే అనుకో, మళ్ళీ దేవా మా ఇంటికి పోతాను ఎవరన్నా అంటారా? నేనైతే అననప్పా, నిజంగా చెప్తున్నా. దేవుడు వచ్చి పర్మిషన్ ఇచ్చి నీ ఇంటికాడికి నువ్వు అన్నాడు అనుకో, వద్దు దేవుడా, 24 గంటలు నేను ఏడుంటానంటాను, నీ దగ్గరే ఉంటానంట. అదే పదం ఎవరన్నారు? నేను ఊరికే చెప్పాలి. అదే పదం బైబిల్లో ఎవరన్నారు? ఎవరో అన్నారు. మాకెందుకన్నా, ఎవరితో మాకేం పనింది, నాకు ఇప్పుడు పోతే చికెన్ చేసుకొని పండుకొని నిద్రపోవాలి, ముందు అది చెప్పు అంట. యోహాను, పేతురు యేసు ప్రభుతో ఉన్నవాడు, దేవా రూపాంతరపుకొండవైన వారు మేము కూడా, ఏలియాలు తిరిగా లేచారు కదా ప్రభు, మేము కూడా కదా. మనం కూడా ఏమైనా ఉండాలి? దేవునితో ఉండాలన్నా ఆశ, కోరిక ఉండాలి. దేవునితో గడుపుతామన్న నమ్మకం ఉండాలి. దేవునితో యుగయుగాలు ఉంటాం, రాజ్యం వెళ్తాం, పరలోకం ఆ బంగారు వీధుల్లో తిరుగుతాం. ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ మనకు ఉండాలి. రేపు చనిపోయిన మనందరినీ వాళ్ళని చూస్తాం, అందరినీ చూస్తాం, అందరితో ఉంటాం. ప్రత్యేకంగా ఎవరుంటారమ్మా? ఇన్ని రోజులు వాక్యం చెప్పుకున్నామే, ఆ దేవుడే కనపడతాడు. ఇంకా ఆ దేవుడు కనపడితే ఇంకెవరన్నా చూస్తామా? ఏమో చెప్పు. యేసుప్రభు కనపడితే ఇంక మనం ఎవరన్నా చూస్తామా? అవసరం లేదు. ఆయన ఉన్న చోట బాధ లేదు, కష్టం లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, ఏమీ లేదు పరలోకంలో. కానీ భూలోకంలో ఏమున్నాయి? భూలోకంలో ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి. పోతాయా ఇవి? నీకు పోవు, నాకు పోవు, అందరికీ ఉంటాయి. అయితే దుఃఖము, ఏడుపు లేని స్థలం పరలోకమే. ఆ పరలోకానికి మనం వెళ్ళబోతున్నాం. ఎవరి ద్వారా వెళ్ళబోతున్నాం? మనంతకు మనం పోం. యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్తాం మనం? ఆయన లేచాడు, ఆయనతో పాటు మనం కూడా లేస్తాం. ఈ మాటలన్నీ అర్థమైన యేసు ప్రభు శిష్యులకి. మనకు అర్థమైనా లేదో నాకు తెలియదు, ఇంతసేపు చెప్పాను, మీకు అర్థమైందో లేదు. ఈ మాటలను వాళ్ళు చూశారు. యేసు ప్రభు ఉన్నప్పుడే చెప్పాడు యోహాను సువార్తలో, నేను 3 దినములు ఉంటాను, 4వ దినములు ఏమవుతానన్నాడు? లేస్తానన్నాడు. ఈ మాటలు ఎవరి చెవులో ఉన్నాయి? అందరూ మర్చిపోయినారేమో కానీ యేసు ప్రభు శిష్యుల చెవుల్లో ఉన్నాయి. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, యేసు ప్రభు తిరిగి లేస్తాడా అని చూస్తున్నారు. ఆదివారం వచ్చింది, ఆయన ఏమయ్యాడు? తిరుగా లేచాడు. ప్రపంచములో ఎవరు చేయలేని కార్యం అది దేవుడు చేశాడు. ప్రపంచంలో ఇన్ని వేల కోట్ల దేవతలు ఉన్నారు, ఎవరు చేయలేదు ఇది. పుట్టారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, అంతేగాని తిరుగా లేదు. మేము ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు అని శిష్యులు ప్రకటన చేయడం ప్రారంభించినారు అపోస్తల కార్యంలో. వాళ్ళ నోట ఒక మాట ఏంది? వాళ్ళ నోట ఒక మాట ఉంది. ఏదది? ఏ మాట చెప్పండి? మేము ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు, ఆయన తిరుగా లేచాడు, దీనికి మేమే. చెప్పండి, దానికి ఎవరు సాక్షులు? మేమే అని ఎవరు చెప్పారు? శిష్యులు చెప్పారు. ఎక్కడ చెప్పినారు? వాళ్ళ ఊర్లో చెప్పినారు. ఇప్పుడు ఈ ఊర్లో ఎవరు చెప్పాలి? వాళ్ళని పిలుద్దామా? ఫోన్ చేసి, పేతురు గారు రండి, యోహాను గారు రండి, కల్లూరులో మీరే చెప్పుదు రండి, మా ఇంటి పక్కలకు మీరే చెప్పండి, మేము మాత్రం ఆదివారం చర్చికి వస్తుంటాం, పోతుంటాం, మీరే రండి, మీరే వాక్యం చెప్పండి అని శిష్యులకు ఫోన్ చేద్దామా? పరలోకానికి ఫోన్ చేద్దామమ్మా? ఎవరు చెప్పాలి ఇప్పుడు ఈ మాటలు? ఎవరు చెప్పాలి? ఆ రోజు ఎవరు చెప్పారు?
ఏం ఇజ్రాయేల్ అండి? ఆ రోజు ఎవరు చెప్పారు? శిష్యులు చెప్పారు. ఈరోజు ఎవరు చెప్పాలి? ఈరోజు ఎవరు చెప్పాలమ్మా? చెప్పండి, ఏమని చెప్పాలి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, తిరుగా లేచాడు. దీనికి సాక్షులు ఎవరు? ఎవరు కాదు, మేమే. చెప్పగలవా నువ్వు? నీకు అర్థమయ్యాడా యేసు ప్రభు? అర్థమైతే చెప్తావు, అర్థమైపోతే చెప్పలేవు. ఇది చెప్పమనే పంపించాడు యేసు ప్రభు శిష్యులకి, ఇంతకంటే ఏం చెప్పలేదు. మీరు చూసినవి చెప్పండి. అదిగో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని చూశారు, ఇదిగో ఆయన అద్భుత కార్యాలు చేశారని చూశారు, ఆయన సిలువ వేసినప్పుడు దగ్గరుండి చూసినవి చెప్పారు, సమాధి చేశాడు, సమాధిలో 3 రోజులు ఉన్నారని చెప్పారు, సమాధిలో నుంచి తిరుగా లేచాడని చెప్పారు. ఇదే ప్రసంగం పేతురు చేస్తే ఎంతమంది రక్షించబడ్డారు చెప్పండి? 3,000 మంది రక్షణ పొందారు. ఏం చెప్పాడు ఆయన? అది వరకు ఇశ్రాయేలు దేశములో యెరూషలేములో ఎవరు వినని ఒకే ఒక పదం. ఏ పదం అది? యేసు ప్రభు తిరిగా లేచాడు. ఇదిగో మీరు సిలువ వేసిన ఈ యేసే తిరిగా లేచాడు. ఇదిగో తృణీకరించిన ఈ యేసే తిరిగా లేచాడు. మీరు ఉమివేసిన ఈ యేసే తిరిగా లేచాడు. మీరు సమాధి చేసిన ఈ యేసే తిరిగా లేచాడు. ఆయన మేము నమ్మాం, మీరు కూడా నమ్మండి అని చెప్తే, వాక్యం చెప్తే, పేతురు వాక్యం చెప్పగా ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది రక్షించబడ్డారమ్మా? 3,000 మంది రక్షణ పొంది బాప్తీసం తీసుకొని సంఘములో చేర్చబడ్డారు. ఆ 3,000 మంది గురించి చేసిన కార్యాలే ఈ అపోస్తుల కార్యాలు. ఇప్పుడు చెప్పండి, కార్యాలు ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు కార్యాలు ఎక్కడ జరుగుతాయి? అపోస్తుల కార్యాల్లోనా? ఇప్పుడు ఎక్కడ జరగాలి? ఇప్పుడు ఎక్కడ జరగాలి? మందిరంలో జరగాలి. ఎవరు చేస్తే కార్యాలు జరుగుతాయి? ఎవరు చేస్తే కార్యాలు జరుగుతాయి? దో ఒకరున్నారన్నా, పుష్పరాజన్న ఉన్నాడు, ఆయన ఒక్కడు చాలు, ఎవరు అవసరం లేదు. ఇదిగో అన్న ఇస్సాకన్న ఉన్నాడు, ఆయన ఒక్కడు చేస్తాడు, అప్పుడప్పుడు దానమయ్య తాత వస్తాడు చేస్తాడు, లేదా భూషణం అన్న వస్తాడు, చంద్రశేఖర్ అన్న వస్తాడు, అయిపోయిందా? నలుగురు చేస్తే కార్యాలు జరుగుతాయి, అందరూ చేస్తే కార్యాలు జరుగుతాయా? యేసు ప్రభు చనిపోయిన తర్వాత 12 మంది శిష్యులు 12 దారులు వెళ్ళి ప్రపంచానికంతా తెలియజేస్తేనే ఈరోజు కల్లూరులో మనం కూడా వాక్యం పెట్టుకొని చెప్తున్నాం. ఈ వాక్యాన్ని ఇలాగ చెప్పుకుంటున్నామంటే కారణం శిష్యులు. వాళ్ళు చేసిన కార్యాన్ని ఇప్పుడు ఎవరు చేయాలి? వాళ్ళు చనిపోయినారు, వాళ్ళు రంపాలతో కోయబడ్డారు, చీల్చబడ్డారు, ప్రాణాలు అర్పించారు. భక్తి చూడండి ఎలా ఉందో. ఎందుకు? కల్లారా ఏం చూశారు? కల్లారా ఏం చూశారు? దేవుని కార్యాలు చూశారు. ఏం చూశారమ్మా వాళ్ళు? ఏం చూశారమ్మా? దేవుని కార్యాలు చూశారు. కాబట్టి దేనికి సిద్ధపడ్డారు? చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. మళ్ళీ దేవుని నమ్ముకొని ఇన్నేళ్ళు అయింది. నీ ఇంటిలో, నీ సంఘంలో ఇన్ని కార్యాలు జరిగితే మనలో మార్పు రావాలనా లేదా? ప్రతి ఇంట్లో దేవుడు ఏదో ఒక కార్యాన్ని చేసింటాడు, అందులో నో డౌట్. చేశాడా లేదా? చేశాడు కాబట్టి వచ్చి ఏం చేస్తున్నాం? మనం ఆరాధన చేస్తున్నాం. మళ్ళీ దేవుని కార్యాలు చూసినా నీవు, దేవుని నమ్ముకున్నాం మనము కదా. ఏ కార్యాలు చేయాలి? ఏ పని చేయాలి? ఏ పని చేయాలి? దేవుని పని చేయవలసిన అవసరం ఉంది. అయితే యేసు ప్రభు చివరి మాట చెప్పాడు. చివరిగా చెప్పిన మాట ఇదే. ఇప్పుడు చదువుకున్నామే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. తిరుగా లేచి భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడమ్మా? ఎమ్మడే వెళ్ళిపోయినాడా పరలోకానికి? ఎన్ని రోజులు ఉన్నాడు ఆయన? 40 రోజులు ఉన్నాడు. ఇదే విషయాన్ని మొన్న బైబిల్ క్లాస్లో చెప్పుకున్నాం. సో భూమి మీద ఆయన 40 రోజులు ఉన్నాడు. 40 రోజులుండి శిష్యులందరికీ కనబడినాడు. కనబడి చివరి రోజు పరలోకానికి వెళ్తూ చెప్పిన చివరి మాట ఇది. ఇప్పుడు చదువుకున్నామే 1వ అధ్యాయం ఎన్నో వచనం అది? చెప్పండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం
ఒకటో అధ్యాయం అంతా కూడా చివరిగా పరలోకం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటలు అవి. ఎవరితో చెప్పాడు అవి? శిష్యులతో చెప్పాడు. నేను వెళ్ళిపోచున్నాను, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, అయితే మీరు ఒక పని చేయండి అన్నాడు. ఆ పనే ఈ ఉదయకాలం ఎలా మనకు కూడా చెప్తున్నాడు కదా. ఏం చెప్తున్నాడు చెప్పండి? 1వ అధ్యాయం 8వ వచనం ఇప్పుడు చదువుకుందాం. 1వ అధ్యాయం 8వ వచనము 11వ వచనం ముందు 11వ వచనం చదువుకుందాం. ముందు 10, 11 చదువుకుందాం. ఆయన వెళ్ళుచుండగా, అందరు చదవండి దయచేసి, అందరు గట్టిగా చదవండి. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. గలిలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా వెలుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన వచ్చునని వారితో చెప్పాడు. ఏం చెప్పాడు? దూత ఏం చెప్పాడు? ఏ రీతిగా ఆయన పరలోకం పోతున్నాడో చూస్తున్నారో ఆ రీతిగానే వస్తాడు. అర్థమైందా? అందరూ చూస్తుంటే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళమ్మా? పరలోకం పోయినాడు. హోం భీమ్ అని మాయమైపోయినాడా మన దేవుడు? మన దేవుడు మాయమైపోయేవాడు కాదమ్మో. మిగతా దేవుళ్ళు మాయాలు ఉన్నాయి, మన దేవునికి ఏమి లేవు, మాయాలు లేవు, మంత్రాలు లేవు. మనం దేని నమ్ముతామమ్మా? మాయాలు మంత్రాలు నమ్ముతాం. నాకు తెలీదు, నువ్వు పోతున్నావేమో, దయచేసి అవి దయ్యాలు చూడండి. చిలక దగ్గరికి పోయినా, జోషన్ దగ్గరికి పోయినా, మాయాలు నమ్మినా, మంత్రాలు నమ్మినావా, నీకు తంత్రాలే, కష్టాలే. జాకబంకుల ప్రకారం కష్టాలే. దేని నమ్మకండి అమ్మా? చెప్పండి గట్టిగా. మాయాలు లేవు, మంత్రాలు లేవు. మన దేవుడు ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు. నమ్మావా, నీకు కష్టాలే. దేవుని నమ్ముకో, దేవుని నమ్ముకో. యేసు దేవుడు లేచాను, ఆయన పైకి వెళ్ళాడు. అలా వెళ్ళిన దేవుడు ఏమవుతాడు? తిరుగా లేస్తాడు. ఇప్పుడు మనం కింద చూడాలనా పైన చూడాలనా? యేసు ప్రభు కింద ఉన్నాడా పైన ఉన్నాడనా? నరకం కింద ఉందా పైన ఉందా? నరకం ఏడుంది? కింద ఉందా పైన ఉందా? కరెక్ట్గా చెప్పండి. కింద ఉందా? చాలా విషయాలు మనకు తెలియవు. దేవుని మందిరానికి వస్తాం కానీ కొన్ని విషయాలు, సత్యాలే మనకు తెలియవు. నరకం కింద ఉందా పైన ఉందా? పుష్పమ్మ అని అడుగుతాను, ఎవరిని అడగాను నేను. ఏడుందమ్మా పుష్పమ్మ? కరెక్ట్గా చెప్పు. నీకు అర్థమైందంటే అందరికీ అర్థమైనట్టు. కింద ఉందా పరలోకంలో ఉందా? నరకం పైన లేదమ్మా, కింద ఉంది. నరకం ఎక్కడ ఉంది? కింద ఉంది. పరలోకం ఎక్కడ ఉంది? పైన. పరలోకం ఎక్కడుందమ్మా? పైన ఉంది. నరకం ఎక్కడ ఉంది? కింద ఉంది. నరకము వాని దూతలకు ఆయన తర్వాత జరుగుతుంది, అవన్నీ ఇప్పుడు కాదు. ఒకటి పరలోకం వేరు, నరకము వేరు. దేవుడు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? పరలోకానికి వెళ్ళాడు. దేవుని నమ్మిన మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకం. నమ్మని వారు ఇక్కడ ఉన్న నమ్మని వారు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఇట్లే వస్తే ఏమవుతాం మనం అందరం? నమ్మిన వాళ్ళందరూ ఏమవుతారమ్మా? మళ్ళీ ఇప్పుడు నమ్మిన వాళ్ళు చేస్తామంటే నమ్మని వాళ్ళకి అర్థమవుతుంది. నమ్మని వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇప్పుడు? అయ్యయ్యో, నమ్మిన వాళ్ళు పరలోకం వెళ్తారు, నమ్మని వాళ్ళు కింద ఉంటారు. అప్పుడే ఓరు నరకానికి, అప్పుడే ఓరమ్మా నరకానికి, అప్పుడే ఓళ్ళు. చాలా కాలం ఉంది దానికి, దేవుడు తీర్పు తెచ్చడానికి చాలా కాలం ఉంది. అది ఒకరోజు చెప్పుకుందాం, ఈరోజు అంశం కాదు. రైట్. సో నమ్మిన వాళ్ళు ఇక్కడే విడవబడతారు, అది గుర్తుపెట్టుకోండి. నమ్మిన వాళ్ళు పైకి వెళ్తారు, నమ్మని వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు. అది మహాశ్రమల కాలం. అది ఏ కాలం? అది మహాశ్రమల కాలం. మహాశ్రమల కాలంలో మనం ఉండకూడదు. అప్పుడేనంట చెప్పింది, ఆకలి అయితే నీ కూతుర్ని ఈరోజు వండుకుందాం, నా కూతుర్ని ఈరోజు వండుకుంటామనే రోజులు అవి. ఏ రోజులు అవి? నమ్మిన వారు పరలోకం వెళ్తే, నమ్మని వారు భూలోకంలో ఉంటే ఎట్లా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట ప్రకటన గ్రంథంలో. ఈరోజు నా కూతురుని వండుకుందాం, రేపు నీ కూతురు వండుకొని తిందాం. అంటే ఇంక శ్రమలు ఎట్లుంటాయో చూడండి. ఆ శ్రమలన్నీ తప్పించుకోవాలంటే నమ్మని వారు ఈరోజు ఏం కావాలి? యేసయ్యని నమ్మాలి. అయితే నమ్మిన మనం ఏం చేయాలి?
ఏం చేయాలి? ఇప్పుడు 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం గట్టిగా చదవండి. అయినను ఆ, అయినను పరిశుద్ధాత్మ ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందా రాలేదా? ఏమ్మా, నమ్మిన వారికి పరిశుద్ధాత్మ వచ్చాడా లేదా? పలకండి. ఏమన్నా పెంతెకోస్తోళ్ళు ఎదురు చూస్తుంటారు, మేము పోయి ఆడ ఎదురు చూస్తామన్నా అంటారా? ఎదురు చూడమనింది అమ్మాడా? మళ్ళీ చదవండి. ఈ డౌట్లు పోవడానికి చదివిస్తున్నాడు అంతే, నాకేం లేదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ? వస్తాడు. ఎప్పుడు వస్తాడు? వస్తాది కాదు, వస్తాడు. స్త్రీ కాదు, డు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ వస్తుంది, ది అనకూడదు. ఏమనాలి? డు అనాలమ్మా, ది కాదు, డు. పరిశుద్ధాత్ముడు అది వస్తుంది, అది వస్తుంది అంటుంటారు. పరిశుద్ధాత్మ అది వస్తుంది అంటుంటారు. అది కాదమ్మా, పరిశుద్ధాత్ముడు వస్తాడు. సో యేసు ప్రభు నమ్మిన మనందరిలో ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఏం డౌట్ ఉంది, చాలామందికి డౌట్ ఉంది. అదే వచ్చిన సమస్య అంతా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. మళ్ళీ ఎందుకు భయపడతావు నువ్వు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అంతగా దిగులు చెందుతున్నావు? నీ వెంట ఎవరున్నారు? నీ వెంట ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. అక్కడ రాసుకున్నాం కదా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన. ఇప్పుడు ఆరాధనలో ఎవరున్నారని నమ్మినాం? ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు మనలో కూడా ఉండేది ఎవరు? ఆత్మ ఉన్నాడు. ఇచ్చింది ఎవరు? పంపించింది ఎవరమ్మా? దేవుడే కదా. ఎప్పుడు పంపించాడు? యేసు ప్రభు ఎక్కడ పోయినప్పుడు? పరలోకం పోయినప్పుడు. ఎవరిని పంపించాడు? ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడే కదా. త్రిత్వములో ఏకత్వం. దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకటే. మన గ్రూపులో కూడా పెట్టాను అది నేను. దేవుడు, మళ్ళీ చెప్పండి, దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ. పాత నిబంధనలు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యెహోవా అంటే దేవుడు. కొత్త నిబంధనలు ఎవరున్నారు? కొత్త నిబంధనలు ఎవరున్నారమ్మా? యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు లేని కాలంలో ఇప్పుడు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. దేవుని కార్యాలు, యేసుక్రీస్తు కార్యాలు. ఇప్పుడు ఏ కార్యాలు? పరిశుద్ధాత్మ కార్యాలు. మళ్ళీ చెప్పండి. దేవుని కార్యాలు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు యేసుక్రీస్తు కార్యాలు. ఇప్పుడు ఏ కార్యాలు? పరిశుద్ధాత్మ కార్యాలు. అర్థమైంది అనుకుంటారు? ఎస్. ఇప్పుడు దేవుడి మందిరంలో, మన ఇళ్ళల్లో, మన మందిరాల్లో, మన ఇంట్లో మన మధ్య జరిగే కార్యాలన్నీ ఏ కార్యాలు? ఏ కార్యాలు? పరిశుద్ధాత్మ కార్యాలు. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడే, కుమారుడే. త్రిత్వంలో ఏకత్వం. 3 కాలాల్లో ఒకే విధంగా ఉన్నాడు ఆయన. నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. 3 రూపాలు కానీ దేవుడు మాత్రం ఒకటి. ఇంకా దీని మీద సంశయం పెట్టుకోకండి. ఎవరు చెప్పినా వినాకండి. ఇంకా భూతం వచ్చినా, దయ్యం వచ్చినా, ఎగరాలా, దూకాలా, ఇవన్నీ చెప్తే వినాకండి. మళ్ళీ చెప్పండి, భూత భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలంలో ఎవరున్నారు? ఒకే దేవుడు ఉన్నాడు. ఏ దేవుడైతే యెహోవాగా ఉన్నాడో ఆ దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు కార్యాలు చేసి ఆయన పరలోకం వెళ్ళాడు. ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ రూపంలో పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు సంఘంలో ఏం చేస్తున్నాడు? మన మధ్య సంచరిస్తూ పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి భయపడాలన్నా భయపడకూడదా? చెప్పండి. భయపడాలన్నా భయపడకూడదా? భయపడకూడదు. దేవుడు తన కార్యాలు చేస్తాడు. దేవుని పక్షాన నిలబడాలి. దేవుని కొరకు పని చేయాలి. దేవుని కొరకు నిలబడాలి. ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ చదువుకోవాలి. దేవుణ్ణి ఆరాధన చేయాలి. దేవుని స్తుతించాలి. దేవుని ఘనపరుస్తూ ఉంటే నీ ఇంట్లో కానీ, దేవుని మందిరంలో కానీ దేవుడు ఏ కార్యాలు చేస్తాడు? చెప్పండి. దేవుడు ఏ కార్యాలు చేస్తాడు? ఏ కార్యాలు చేస్తాడమ్మా? పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి?
దేవుడు కార్యాలు చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. దేవుడు కార్యాలు చేయాలంటే మనం బైబిలు చదవాలి. దేవుడు కార్యాలు చేయాలంటే సువార్తను చెప్పాలి. దేవుని కార్యాలు చేయాలంటే మనం దేవుని స్తుతించాలి. ఈ పనులు చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుని కార్యాలు మన మధ్య చేస్తాడు. రండి ఇప్పుడు చదువుకుందాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేం పొందుతారంట? ఏం పొందుతారంటమ్మా? పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిందంటే మనకేమొచ్చింది? ఏ శక్తి ఇది? బూస్ట్ తాగితే వచ్చింది, చికెన్ తిన్నే వచ్చిన శక్తి కాదు ఇది. ఆ శక్తి అనుకుంటారు. మనం శక్తి అంటే ఆ శక్తి అనుకుంటాం. ఏ శక్తి అమ్మా ఇది? ఏ శక్తి? పరిశుద్ధాత్మ. ఎక్కడి నుంచి వచ్చింది? భూలోకం నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? అన్నీ పరలోకం నుంచి. యేసు ప్రభు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. దేవుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. అన్నీ పైనుంచి వచ్చినవే, కింద నుంచి ఏమీ లేదు. పైనుండి వచ్చి దేవుడు తన సంఘములో దేవుని కార్యాలు జరిగిస్తాడు. దేవుని మందిరంలో దేవుని కార్యాలు చూస్తాం. సువార్త చేస్తూ ఉంటే దేవుని కార్యాలు చూస్తాం. వెంకాయపల్లె వెళ్ళి దేవుని వాక్యం అందిస్తుంటే దేవుని కార్యాలు చూస్తాం. సండే స్కూల్లో దేవుని కార్యాలు చూస్తాం. స్త్రీల మధ్య పరిచర్యలో దేవుని కార్యాలు చూస్తాం. యవనస్తుల మధ్య పరిచర్యలో దేవుని కార్యాలు చూస్తాం. మన చదువుల్లో దేవుని కార్యాలు చూస్తాం. మన ఉద్యోగంలో దేవుని కార్యాలు చూస్తాం. అయితే అన్ని చోట్ల ఎవరున్నారని నమ్మాలి? ఎవరున్నారని నమ్మాలి? ఇది ఉండాలి ఎప్పుడు మన మనసులో. నా ఎంట ఎవరున్నారని నమ్మాలి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను ఎక్కడ వెళ్ళినా దేవుడు నన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మను పొందిన మీరు ఏం పొందుతారు? శక్తిని పొందారు. శక్తిని ఉంది ఏం చేస్తారంట? ఏం చేస్తారంట? శక్తిని ఉంది. తాగినారు, పొద్దున్నే చికెన్ తిన్నాము, మటన్ తిన్నాము, శక్తి వచ్చింది. ఏం చేయాలా? శక్తి వచ్చింది, ఏం చేయాలి? ఇప్పుడు పండుకొని నిద్రపోవాలా. శక్తి ఇచ్చినాడమ్మా, బలం లేదు నీకు. ఏమిచ్చాడు? బలం లేని నీకేమిచ్చాడు? పలకరింగ వలకరు. బలం లేని నీకేమిచ్చాడు? శక్తినిచ్చాడు. చదువురాని నీకేమిచ్చాడు? ఉద్యోగం ఇచ్చాడు. చదువురాని నీకు తెలివినిచ్చాడు. చదువురాని నీకు జ్ఞానం ఇచ్చాడు. అనారోగ్యమైన నీకు ఆరోగ్యం ఇచ్చాడు. అయితే ఏం చేయాలా? ఏం చేయాలా? మళ్ళా మన పనులే చేసుకోవాలి. శక్తిని ఇచ్చినాడు కదా దేవుడు. ఇప్పుడు ఏ పనులు చేసుకోవాలమ్మా? మళ్ళీ మన పనులే చేసుకోవాలని ఉందాడా? ఏముంది చదవండి, అది చదివి ముగిచ్చేస్తాను. ఏముందాడా? 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 చదవండి. శక్తిని ఉందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను ఎంతవరకు పోవాలంట? మళ్ళీ ఏంది ఇంతసేపు ఆయన కల్లూరు మండలమే అంటాడు. ఇంకా ఎంతవరకు పోవాలని చెప్తుంది బైబిలు? యాడి వరకు పోవాలంటమ్మా? యాడి వరకు పోవాలంట? చదవండి అమ్మా. నేను చెప్పింది కదా తల్లి, నేను చెప్పింది కదా వాక్యం. వాక్యం ఏమి? మళ్ళీ చదవండి. యూదయ యెరూషలేములోను అంటే యేసు ప్రభు పుట్టిన స్థలములోను, యూదయ సమరయ అంటే యెరూషలేము చుట్టూ. అయిపోయింది అనుకోని మళ్ళీ నిద్రపోకండి. ఎక్కడ పోండి? బతికి ఉన్నంత వరకు, సచ్చేంత వరకు పని పెట్టినాడు దేవుడు. మనం ఏమనుకుంటున్నాం? మనం ఎక్కడ ఆగిపోతాం తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అయిపోయింది. నాకు శక్తి వచ్చింది, అయిపోయింది. శక్తి ఇచ్చింది ఎందుకమ్మా? ఎందుకమ్మా నీకు శక్తి ఇచ్చింది? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎందుకు? నీకు జ్ఞానం ఇచ్చింది ఎందుకమ్మా? మీరందరూ చదువుకునేలా చేసింది ఎందుకు? ఎందుకు? ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకోండి, మంచి భర్తలు తెచ్చుకోండి, మంచి భార్యలు తెచ్చుకోండి. అన్నీ తెచ్చుకోండి, మంచిదే. కానీ ఏం చేయాలి? ఏం చేయాలి? అన్నీ మంచిదే బాబు, ఏం చేయాలి? నా కొరకు కూడా పని చేయండి, నా పని చేయండి. అందుకే యేసు ప్రభు శిష్యులు అర్థమై ఏ పని చేసినారు? మీరు నమ్ముతారో నమ్మరో, యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్న నమ్మకం కంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత చేసిన సేవ చాలా గొప్పది. అది మీకు అపోస్తుల కార్యాల గ్రంథాలు చదివితే అర్థమవుతుంది. ఎంతవరకు పోయారంటే చచ్చిపోయేంత వరకు పోయినారు వాళ్ళు. చూసారా? కార్యాలు తెలిసినాయి, దేవుని శక్తి తెలిసింది, దేవుడు ఎంత గొప్పవాడో తెలిసింది. కాబట్టి లాస్ట్కి ఏం కావడానికి సిద్ధపడ్డారు? ఏం కావడానికి సిద్ధపడ్డారు?
మన దేశానికి కూడా వచ్చి కొందరు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళ పేర్లు ఏం పేరు? ఒరిస్సాలో చచ్చిపోయిన వాళ్ళనా? స్టెయిన్ వాళ్ళు చచ్చిపోయినారా లేదా? వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళన్నా చచ్చిపోతారు, మనం తెలుగు వాళ్ళం చచ్చిపోకూడదన్నా అంటామా? చూసారా, దేవుని కార్యాలు తెలిసిన వాళ్ళు దేవుని కొరకు ఏమవుతారు? భార్య, భర్త, పిల్లలు చచ్చిపోతే ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వాళ్ళు కోర్టుకు చచ్చిపోతే వాళ్ళకి కోర్టుకు పోలేదు చంపిన వాళ్ళు, ఏమనింది? నేను వీరిని క్షమిస్తానన్నారు. ఇంతకంటే ఇంకా వాక్యం ఏమైనా ఉందా? ఇంకా సువార్త చెప్పాలన్నా, వాక్యం చెప్పాలన్నా? చెప్పండి. చెప్పాలన్నా చేయలేదమ్మా? అంటే మనిషి యొక్క వాక్యం కాదు చెప్పాల్సింది, మనిషి యొక్క స్టెయిన్ వాళ్ళు ఏం చెప్పారు? జీవితం చెప్పారు. మేము దేవుణ్ణి నమ్ముకున్నామని ప్రపంచానికి తెలియజేశారు. నా భర్త చచ్చిపోయినాడు, నేను మిమ్మల్ని శిక్షించనని చెప్పేసింది ఆమె. చెప్పమ్మా, నువ్వు స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళని పట్టుకొని జైలు వేస్తామంటే ఆమె ఏమనింది? నేను, నా దేవుడు నన్ను క్షమించాడు, నేను కూడా క్షమించాను. స్టన్ అయిపోయినారు ఒరిస్సా దేశమే. ఆ పేపర్ వచ్చినప్పుడు నేను కూడా బతికే ఉన్నాను, చూశాను. ఆ పేపర్ వచ్చిన న్యూస్ కలకలం చెందిపోయింది అసలు, తెలుసా? అంతకంటే వాక్యం ఏమైనా ఉందా? అంతకంటే వాక్యం ఏమైనా ఉందా చెప్పండి? అది సువార్త. సువార్త అంటే ఊర్లు పట్టుకొని పోవడం కదమ్మా. నీ ఇంట్లో నువ్వు, నా ఇంట్లో నేను, నువ్వు పనిచేసే చోట నువ్వు, నేను పనిచేసే చోట నేను. మనల్ని క్రైస్తవులు అనుకుంటే చాలు. మనల్ని పలానోళ్ళు అనుకోకూడదు, వీళ్ళు పలానోళ్ళు అనుకోకూడదు. మనల్ని ఎవరనుకోవాలా? ఎవరనుకోవాలమ్మా? చెప్పండి. మనం ఉన్న చోట ఎవరనుకోవాలి? వీళ్ళు క్రైస్తవులు. కాబట్టి దేవుని నమ్ముకున్న మనం, పరిశుద్ధాత్మ కలిగిన మనం క్రైస్తవుల్లా బ్రతుకుదాం, బ్రతికి చేద్దాం. ఇంతవరకు ఎలా బ్రతికారో నాకైతే తెలియదు. నీ వీధిలో నువ్వు క్రైస్తవురాలుగా ఉండాలి, నువ్వు పనిచేసే చోట క్రైస్తవురాలుగా ఉండాలి. బాబు, మీరు చదివే చోట బాబు వినాలి. వీళ్ళిద్దరూ భార్యాభర్తల కంటే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, వినాలి. మనం బతికే చోట ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి? పనిచేసే చోట, చదివే చోట ఎలా ఉండాలి? క్రైస్తవులాగా ఉండాలి. అదే సాక్ష్యంగా ఉండడం. బూదిగంతాల వరకు అంటే చెప్పండి, యెరూషలేములోను, యెరూషలేము చుట్టుపక్కలను బూదిగంతాల వరకు ఏం కోరుతున్నాడు ఆయన? దేవునికి ఎవరు కావాలి? నీ డబ్బు కాదమ్మా, నువ్వు ఇచ్చే కానుకలు కాదు నేను అడుగుతుంది. నాకేం కావాలి? నా కొరకు బతికే సాక్షి. యు ఆర్ మై టెస్ట్ మనీ. నువ్వు నాకు సాక్షివి, నేను యేసు సాక్షిని అని చెప్పగలగాలి. ఎక్కడా? చర్చిలో కాదు. నేను ఇంత గట్టిగా అరిచిన చర్చిలో కాదు, నేను పనిచేసే చోట ఏం చెప్పాలి? నేనేం సాక్షిని అని చెప్పాలి. చెప్పరేంది? ఇంకా ముగించుకుందాం. దేవుడు ఏం చెప్పాడమ్మా? దేవుడు మనకేం పని చెప్పాడు? చచ్చిపోతూ చెప్పింది ఏందమ్మా? నా కొరకు సాక్షి. అంటే నీలో ఎవరు కనపడాలి? నీలో ఎవరు కనపడాలి? నాలో ఎవరు కనపడాలి? నాలో ఎవరు కనపడాలి? యేసయ్య కనపడాలి. నీలో ఎవరు కనపడాలి రాజన్న? యేసయ్య కనపడాలి. కనపడుతున్నాడా అమ్మా? మనలో యేసయ్య కనపడుతున్నాడా? నేను అందరికీ ప్రశ్న వేస్తున్నాను. అమ్మా, మనలో యేసయ్య కనపడుతున్నాడా? యేసయ్య కార్యాలు కనపడుతున్నాయా? యేసయ్య లక్షణాలు మనకున్నాయా? యేసయ్య లక్షణాలు ఒకటన్నా ఉన్నాయా? ఆయన తృణీకరిస్తుంటే, ఆయన ఉమ్మి వేస్తుంటే ఊరికే ఉన్నాడు, ఆయన అవమానపరుస్తుంటే ఊరికే ఉన్నాడు. ఆయన కోపము లేనివాడు, ఆయన దయగలవాడు, ఆయన ప్రేమ గలవాడు. ఎన్ని చెప్తాం యేసయ్య గురించి? మనలో ప్రేమ ఉందా? మనలో దయ ఉందా? మనం ప్రేమిస్తున్నామా? ఇతరులని దేశంగా చూస్తున్నామా? ఇంకా అసూయ ఉందా మనలో? చంపేసుకుందాం. దేవుడు కోరుతుంది అదే. నాలా ఉండండి. ఇక్కడ రాసుకున్నాం కదా, ఏ మనసు ఉండాలి? ఈయనే రాసుకున్నాం, మర్చిపోకుండా. ఏముండాలి? ఇక్కడ క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు. అదే సాక్ష్యం. ఇదిగో ఆయనలో ప్రేమ కనబడుతుంది, అబ్బాయిలో యేసయ్య కనబడుతున్నాడు, అబ్బాయిలో కరుణ కనబడుతుంది, అబ్బాయిలో దీవెన కనబడుతుంది. ఇదిగో ఆమె ప్రార్థనా పరిణాలు, ఆమె బైబిల్ చదువుకుంటుంది,
ఈమె అందరి కోసం ప్రార్థన చేస్తుంది, వాళ్ళ ఇంట్లో అందరూ పాటలు పాడుతుంటారు. ఇది సాక్ష్యం, ఇది నీ సాక్ష్యం, ఇది నా సాక్ష్యం. ఆనాడు శిష్యులు సాక్షులుగా బతికారు, చివరికి చనిపోయారు. మనం ఎలా బతుకుతున్నాం ఒకసారి ఆలోచన చేసుకొని ఇక్కడి నుంచి పోదాం. దేవుని నమ్ముకున్న మనందరికీ దేవుడిచ్చింది ఒకటే ఒకటి. మీరు వెళ్ళండి, నా కొరకు ఎలా బ్రతకండి, ఎలా బ్రతకండి అమ్మా, సాక్షులం. అంతేగాని అంతకంటే గొప్ప పని దేవుడు మనకు ఉంచలేదు. నువ్వు ఉన్న చోట నువ్వు సాక్షిగా ఉండు, నేనున్న చోట నేను సాక్షిగా ఉంటా. దేవుని ప్రకటించండి, దేవుని నామాన్ని ఊరేగించండి. సిలువను ఊరేగించాలి. యేసయ్యను మీద వేసుకుని వెళ్ళాలంటే సిలువ వేసుకొని పోవడం కాదమ్మా, మనలో సిలువ కనపడాలి, మనలో దేవుని ప్రేమ కనపడాలి, మనలో కరుణ కనపడాలి, మనలో దయ కనపడాలి. ఎప్పుడు కోపమే, ఎప్పుడు ద్వేషమే, ఎప్పుడు అసూయే ఇంకా తెచ్చిపోలేదు. అవన్నీ యేసు ప్రభు సిలువలో చంపేశాడు. యేసు ప్రభు ఎంతో కోపపడవలసింది, కానీ కోపము లేదు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. నేను మిమ్మల్ని క్షమించలాగునా మీరు కూడా ఒకరినొకరు ఏం చేసుకోమన్నాడు, క్షమించమన్నాడు. మరి క్షమిస్తున్నావా? నీ సహోదరిని క్షమిస్తున్నావా? ఇంకా కోపం అట్లే పెట్టుకున్నావా? పెట్టుకొని ఉంటే ఈ మందిరం దాటే లోపలనే మీరు ఎవరైతే మాట్లాడుకోరో ఏం చేయాలి? ఈరోజు ఏం చేయాలమ్మా? ఈరోజు మాట్లాడుకొని పోతే నేను సాక్షివి. మళ్ళీ చెప్తున్నా చూడండి, కొట్లాడుకున్న వాళ్ళు ముఖ్యంగా ఇంతసేపు గట్టిగా చెప్పింది అదే. కొట్లాడుకున్న వాళ్ళు ఏం చేయకపోవాలి? ఇక్కడ నుంచి ఏం పలకరీలు మాట్లాడుకొని పోవాలా? అది ఏ బల్ల? అది సమాధాన బల్ల. మళ్ళీ సమాధాన పడిపోకపోతే ఎట్లా? ఆరాధన బలలో చేయి వేసిన మనం సమాధానంతో పోవాలి, సంతోషంతో. అదే కోపంతో వచ్చావు, అదే ద్వేషంతో పెట్టుకున్నావు, ఆరాధన చేశావు, వెళ్ళిపోతున్నాం అట్లే. కానీ ఏం రావట్లేదు, ఏం రావట్లేదు. ఆమెతో నేను కొట్లాడినా, ఎట మాట్లాడతావు, భలే చెప్తావన్నా, వద్దన్నా ఇంకా నువ్వు ఏం విశ్వాసవి, ఏం సాక్ష్యం? నా కొరకు చెప్పండి అమ్మా, చెప్తేనే పూర్తి చేస్తానా? నా కొరకు సాక్షులుగా ఉండడం అంటే ఒకరినొకరు ఏం చేయాలి? ఎన్ని రోజులు కొట్లాడుకొని ఆరాధన చేస్తావు, ఎన్ని రోజులు తిట్టుకుంటూ ఆరాధన చేస్తావు? సమాధాన పడిపోదాం. ఒకే బలలో పానం చేస్తున్నాం, ఒకే రొట్టె తీసుకుంటున్నాం, ఒకే రసం తీసుకుంటున్నాం, హృదయంలో ఏం లేదు, సమాధానం లేదు. ఎంతకాలం ఇలా చేస్తావు? కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి పోయే వాళ్ళందరూ మీరు ఎవరితోనైనా ఇక్కడ చేరిన గుంపులో ఎవరితోనైనా మాట్లాడకపోతే ఏం చేయండి? మాట్లాడమంటే మా ఇంటికి రాచి కిందని కాదు, కనీసం ఏం చెప్పుకోండి, కనీసం ఈరోజు ఏం చెప్పుకోండి, నీకు నిజంగా సాక్షి అయితే, దేవుని సాక్షి అయితే నువ్వు కోపపడిన వ్యక్తితో ఏం చెప్పుకొని పోవాలి? చెప్పండి. చూస్తాను ఈరోజు ఎంతమంది వందనాలు చెప్పుకుంటారు. దగ్గరుండి చూస్తాను, సీసీ కెమెరాలో చూస్తాను, వందనాలు చెప్పుకుంటాం. ఇదే కదా దేవుడు నేర్పించిన వాక్యం, ఇదే కదా దేవుని సమాధానం. ఇలా సమాధానం లేకపోతే ఆరాధనకి ఏముండదు, ఆరాధన ఎలా ఉండదు చెప్పండి? ఇంపైన సువాసనగా ఉండదు. సువాసన లేకుండా ఎట్లుంటుంది అన్నం? మావిడ ఉప్పేయదు, వచ్చింది కాబట్టి చెప్తున్నా. మావిడ ఉప్పేసి వంట చేయండి, ఉప్పేయదు. ఉప్పు లేకపోతే ఏముండదు? ఉప్పు లేకపోతే ఏముండదమ్మా, సువాసనే ఉండదు. మళ్ళీ ఏం చేసుకోవాలి? లేదని ఊరికే తింటామా? మళ్ళీ ఏం చేసుకోవాలి? ఉప్పు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు వేసేవాడు, సరి చేసేవాడు దేవుడు. వాక్యానికి విలువ ఇస్తే దేవుడు నీకు విలువ. దేవుడు నన్ను గనపరచుము చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? అబ్బో నేను కాలు నిలవలేకపోతున్నాను. నన్ను గనపరచుము, నేను నన్ను గనపరచడం అంటే ఏందమ్మా? నన్ను గనపరచడం అంటే ఏంది? అంత అక్కతో కోపంగా ఉన్నావు, ఏం చెయ్యి? వందనాలు పెట్టు. నేను నిన్ను, అదే మా వాక్యం అంటే. నన్ను గనపరచమంటే దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం కాదు. దేవునికి ఇష్టం లేనిది
చేయకుండా ఉండడమే, సాక్షులుగా జీవించాలి. కాబట్టి యేసు ప్రభు ఆ అపోస్తుల కార్యాలు చేసింది ఏంటంటే, శిష్యులు ఎలా ఉన్నారు? దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారు. మనం కూడా ఏముందాం? ఎవరి కొరకు సాక్షులుగా బ్రతుకుదాం? దేవుని కొరకు సాక్షులంగా బతుకుదాం. చచ్చేంత వరకు దేవుని మీద ఆధారపడదాం. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడన్న నమ్మకంతో ఉందాం. దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. దేవుడి వాక్యాన్ని మనందరి నిమిత్తమై దీవించునుగాక. ఇస్సాకన్న గారు ప్రార్థన చేస్తారు. చైర్ తీసుకురా, చైర్ తీసుకురా.